పూజకి టైం అయింది. నేను వెళ్ళి ఏర్పాట్లు చూడాలి. సింధు, ఒక్క నిమిషం. సింధు, ఐ లవ్ యూ. లవ్ యూ టు యష్. నానమ్మ, తాతయ్య అటు చూడండి. అమ్మా, నాన్న, మీ ఇద్దరిని ఇలా పక్క పక్కన చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. అవును రాయేష్, చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని ఇంత దగ్గరగా భార్యాభర్తలుగా చూస్తుంటే కన్నుల పండగగా ఉందసల. అమ్మా సింధు, నువ్వు మీ ఆయన మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. సర్లే, పూజకి టైం అవుతుంది, అందరూ రండి. పద. ఇద్దరూ కలిసి పూజ చేయండి. రా సింధు. मनोबुद्ध्यहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् నన్ను దీవించు యష్. నువ్వు బాగుండాలి సింధు. అత్తయ్య, మావయ్య, మమ్మల్ని దీవించండి. ఇలాగే నిండు నూరెళ్ళు మీ ఇద్దరు కలిసే ఉండాలి. చిలక గోరింకల్లా ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలి. మీ ఇద్దరిని ఇలా చూడాలనుకున్నాం, చూసాం. నువ్వు సింధు కలిసుంటే చాలు, మాకింకేం అక్కర్లేదసల. యష్, నువ్వింక దేని గురించి ఆలోచించకరా. నువ్వు నిన్న డబ్బు గురించి అంతలా బాధపడేసరికి మేము చాలా బాధపడ్డాంరా. అయినా డబ్బుదేముందిరా, ఒకప్పుడు ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. మర్చిపోయావా? ఫైట్ చేసి నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డావు. అలాంటిది ఇప్పుడు నిన్ను మోసం చేసిన ఆ మధు మారుతిరావుల దగ్గర నుంచి ఆ డబ్బు తిరిగి తెచ్చుకోలేవా ఏంటి? ఇప్పుడు నీ భార్య ఉంది, మేమంతా ఉన్నాం. ఏం జరిగినా సరే చూసుకుందాం. మనకి ఆ శివుడు ఆశీస్సులున్నాయి. మనం తప్పకుండా గెలుస్తాం. ఆ మధు సంగతి, దాని వెనుకున్న మారుతీరావు గాడి సంగతి తేలుద్దాంరా. నువ్వేం టెన్షన్ పడకు.
మేమంతా ఉన్నాం కదా. అమ్మా, నాన్న నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను. అత్తయ్య తీసుకోండి. తీసుకోమ్మా. మావయ్య నానమ్మ పాయసం సూపర్ టేస్ట్ ఉంది అసలు. మీ అమ్మ చేత్తో ఏది చేసినా అదిర్సే అసలా. చాలా బాగుంది. సార్, రండి మోహన్. సింధు, ఇంకో కప్పు పాయసం తీసుకునిరా. మోహన్ కూర్చో. ప్రసాదం తీసుకోండి. పర్లేదండి. దేవుడు ప్రసాదం వద్దనకూడదు, తినండి. తీసుకోండి. చెప్పండి మోహన్, నాతో ఏమైనా మాట్లాడాలా? చెప్పడానికి ఏముంది సార్, మిమ్మల్ని నమ్మి డబ్బు కట్టినందుకు మమ్మల్ని మోసం చేస్తారా? మీరు చెప్పిన టైం దగ్గర పడుతుంది. ఇంతవరకు ప్రాజెక్ట్ లేఅవుటే వేయలేదు. ఈ వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మా ఫ్లాట్స్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్? నా భార్య పుస్తకాల మరీ డబ్బు కట్టాను. దానికి ఎవరు సార్ బాధ్యులు? శశి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. మీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది మోహన్. నిజానికి మోసపోయింది మీరు కాదు, నేను. మా వదిన నన్ను మోసం చేసింది. అయ్యో, ఆ విషయం నాకు తెలుసు సార్. ఆ రోజు మిమ్మల్ని బ్యాంక్ దగ్గర కలిశాక కొన్ని రోజులకి నా ఫ్లాట్ గురించి విషయం తెలుసుకుందామని మీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ మీ వదిన గారు ఇది ఫేక్ ప్రాజెక్ట్ అని మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ విషయం మీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ట్రై చేశాను. కానీ మీ వదిన గారు నన్ను మిమ్మల్ని కలవనివ్వలేదు. ఎప్పుడైతే డబ్బు గురించి టీవీ న్యూస్లో వచ్చిందో అప్పుడే నా అనుమానం ఇంకా పెరిగింది. ఇప్పుడు మీ మాటల్లో అదంతా నిజమని తేలింది. క్షమించండి, నిజంగా నా వల్లే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నాకు కొంచెం టైం ఇవ్వండి, అన్నీ నేను సరి చేస్తాను. తప్పు ఎవరి వల్ల జరిగితే ఏముంది సార్? శిక్ష అనుభవిస్తుంది మేం కదా. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నేను పడ్డ నరకయాతన నా తర్వాత తరం పడకూడదనుకున్నాను. అందుకే అప్పులు చేసి మరి మీకు డబ్బులు కట్టాను. ఇప్పుడు ఆ అప్పుల వాళ్ళు వచ్చి నా ఇంటి మీద పడుతున్నారు. ఈ కష్టం తట్టుకోలేక నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. దయచేసి అలా మాట్లాడకు మోహన్. నేను ఇంకా బతికే ఉన్నాను, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను. మీరేం చేయలేరు సార్. ఎందుకంటే మీ సొంత వదిన చేతిలోనే మోసపోయిన మీరు
ఇంకా మాకి న్యాయం చేస్తారు. మేము నమ్మింది మిమ్మల్నే సార్. మీరే డబ్బు పోగొట్టుకొని ఈ పొజిషన్లో ఉంటే ఇంకా మాకెవరు సార్ గతి? ఇక మాకు చావే గతి. ప్లీజ్ మోహన్ గారు, అలా నిరాశతో మాట్లాడకండి. ఒక్క అవకాశం ఇవ్వండి. యష్ ఖచ్చితంగా ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు. మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం నా భర్తకి లేదు. ఎప్పుడు మీకు న్యాయం చెయ్యాలని పోరాడుతున్నారు. దయచేసి యష్ మీద నమ్మకం ఉంచండి. అవును బాబు, నా కొడుకుని నమ్మండి బాబు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు న్యాయం జరిగేలా చూస్తాడు. వాడి తండ్రిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. మీ సొంత ఇంటి కల నా కొడుకు తప్పకుండా నెరవేరుస్తాడు. ఏమో సార్, నమ్మకంతో ముందుకు వెళ్ళడం తప్ప ఇప్పుడు మేము చేసేది ఏమీ లేదు కదా. వస్తాం సార్. వదినా, అన్నయ్య, అన్నయ్య, వదినా. ఏమైంది సూర్య? ఎందుకంత ఆనందంగా ఉన్నావు? అన్నయ్యకు ముఖ్యమైన విషయం చెప్పాలి వదినా. అన్నయ్య లేడా? ఫ్లాట్ విషయం మాట్లాడడానికి యష్ గారింటికి వెళ్ళారు. ఓ, ఆ ముఖ్యమైన విషయం ఏంటో నాతో చెప్పకూడదా? మీ అన్నయ్యకి చెప్పాలా? అదేంటి వదినా అలా అంటావు? నాకు అమ్మ తర్వాత అమ్మవి. నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? అయితే చెప్పు. నేను కబడ్డీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యాను వదినా. నిజంగానా? అవును వదినా. చాలా మంచి విషయం చెప్పావు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత సంతోషపడతారో తెలుసా? మ్మ్. ఏమైందండి వెళ్ళిన పని? యష్ గారిని కలిశారా? ఫ్లాట్స్ ఎప్పుడు పూర్తవుతాయి అంట? ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారు? అన్నయ్య, ఏమైంది అన్నయ్య? మనం మోసపోయాం. యష్ గారిని వాళ్ళ వదిన మోసం చేసిందంటారా? ఆయనే ఏం చేయలేక కామ్గా ఉన్నారు. తక్కువ ధరకే సొంతిల్లు వస్తుందని మనం కష్టపడి సంపాదించుకుని దాచుకున్న డబ్బు, నా నగలు, చివరికి నా పుస్తలు కూడా అమ్మేసి వాళ్ళకు డబ్బులు కట్టాం కదండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి, మీ చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, మీ తమ్ముడిని మంచి పొజిషన్లో ఉంచాలని ఎన్నో కలలు కన్నాము. ఆ కలలన్నీ ఆవిరైపోయినట్లేనా? ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? చేయటానికి ఏం లేదు సూర్య, చావు తప్ప నా కంటి ముందు ఇంకేం కనిపించడం లేదు. యష్ గారి వాళ్ళకి డబ్బులు కట్టి తొందరపడ్డాడనిపిస్తుంది. యష్ గారు వాళ్ళు మోసం చేస్తే దానికి మీరు చావడం ఎందుకన్నయ్య? వాళ్ళని మనమే చంపేద్దాం. ఎంతగా నమ్మే వాళ్ళని మనల్నే మోసం చేస్తారా? సూర్య, నువ్వు ఆవేశపడకు. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. యష్ గారి విషయం మర్చిపో. ముందు నువ్వు కబడ్డీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యి అక్కడ గెలిచి
మంచి ఉద్యోగం తెచ్చుకోరా. నేను ఆల్రెడీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యానన్నయ్య. నిజమారా? మంచి శుభవార్త చెప్పావురా. మరి మన సొంతింటి సంగతి ఏంటండి? వదిలేసుకోవడమేనా? మనకు న్యాయం జరిగేలా నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు వదినా, వదిలిపెట్టకూడదు. అలాగా, సరే, నువ్వు అక్కడే ఉండి మొత్తం అబ్జర్వ్ చేస్తుండు. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఉంటాను. ఏంటి మావయ్య, ఏదో ఇన్ఫర్మేషన్ అంటున్నారు, ఏమైంది? ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా, వాళ్ళ ఫ్లాట్లు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారా అని యష్ని అడగడానికి ఆ హ్యాండిక్యాప్డ్ పర్సన్ మోహన్ ఇంటికి వెళ్ళాడంట. ఈ విషయం మీకెలా తెలుసు? ఆ ఇంట్లో ఏం జరుగుతోంది అని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండమని ఒక మనిషిని అరేంజ్ చేశాను. మావయ్య, మీరు గ్రేట్ మావయ్య. ఇక్కడున్నా సరే అక్కడున్న వాళ్ళని మీరు వదలటం లేదు. అంత ఈజీగా వాళ్ళని ఎలా వదిలేస్తాను మధు? జీవితంలో మనకి అందాల్సిన ఆనందాల్ని వాళ్ళు సమాధి చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అందరూ అనుభవిస్తున్న ఆనందాన్ని మనం సమాధి చెయ్యాలి కదా. అవును మావయ్య, వాళ్ళ బతుకుల్లో హ్యాపీ అనేది ఉండకూడదు. కష్టాలు కన్నీళ్ళే వాళ్ళ చిరునామా కావాలి. మన ప్రతీకారానికి వాళ్ళు మాడి మసైపోవాలి. మనం కొట్టే దెబ్బ వాళ్ళకి ఒక్కసారి కథ రుచి చూపించాలి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఈసారి కొట్టే దెబ్బ అలా ఇలా ఉండకూడదు మావయ్య. మనం ఇంకేం చేస్తామన్న భయం వాళ్లలో పెరగాలి. ఆ భయంతోనే వాళ్ళు సగం చావాలి. మనం ఏం ప్లాన్ చేస్తున్నామో వాళ్ళ ఊహకి కూడా అందకూడదు. నేను కూడా అలాంటి ప్లాన్ మీదే ఉన్నాను మధు. అంతా రెడీ చేసి ఉంచాను. ఇంతకీ ఏంటి మావయ్య ప్లాన్? ప్రాజెక్టు జెన్యూన్ కాదు, అందులో ఫ్రాడ్ జరుగుతోంది అని చిన్న చిన్నగా ఒక్కొక్కరికి ఓపెన్ అవుతుంది. అలా స్లోగా కాదు కాదు ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వాలి. జనాలు ఆవేశంతో యశ్ మీద పడి కొట్టాలి. యష్ని పోలీసులు జైల్లో పెట్టాలి. అది నా ప్లాను. ఇది మావయ్య ప్లాన్ అంటే. సూపర్ గా ఉంది మావయ్య నీ ప్లాన్. నేను యష్ ఎప్పుడు జైలుకి వెళ్తాడా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను మావయ్య. యష్ జైల్లో పడితే సింధుని ఇండైరెక్ట్ గా మనం దెబ్బ కొట్టినట్టే. సింధుని మాత్రమే కాదమ్మా, మొత్తం ఫ్యామిలీని ఫ్యామిలీ ప్యాకేజ్ కింద బిషా. నా భార్య పుస్తకమే మరీ డబ్బు కట్టాను. దానికి ఎవరు సార్ బాధ్యులు? సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నేను పడ్డ నరకయాతన నా తర్వాత తరం పడకూడదనుకున్నాను. ఈ కష్టం తట్టుకోలేక నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. యష్, యష్, ఏమైంది? ఎందుకు మళ్ళీ అలా డల్ అయిపోయావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా,
ఆవేదన ఏ సమస్యకి పరిష్కారం చూపించదు, మన ఆలోచన మాత్రమే పరిష్కారం చెప్తుంది అని. ఆయన ఇంకా జరగని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు యష్. మనిద్దరం కలిసి ఆ మధు మారుతీరావుల్ని ఆట కట్టిద్దామని చెప్పాను కదా. నువ్వు చెప్పిన తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాను సింధు. నువ్వు అన్నావు గుర్తుందా, నేను సరిగ్గా ఆలోచిస్తే వాళ్ళని ఎదుర్కోవడం పెద్ద విషయం ఏదీ కాదు, పోయిన దాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకొచ్చే శక్తి సామర్థ్యం నాలో ఉన్నాయని. ఆ మాటలు నన్ను ఎంతో ఇన్స్పైర్ చేశాయి. ఆ క్షణం నుంచి నేను ధైర్యంగానే ఉన్నాను. కానీ ఇందాక మోహన్ వచ్చి మాట్లాడిన తర్వాత ఎందుకో తెలీదు, నాలో ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. మోహన్ లాగే రేపు జనాలందరూ వచ్చి నన్ను నిలదీస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. డబ్బంతా నువ్వు వాళ్ళకి ఇచ్చేసావు. ఇప్పుడు ఏం పెట్టి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి? చెప్పిన టైంకి జనాలకి ఎలా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి? చెప్పు సింధు. అదా నీ భయం? డబ్బు విషయంలో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు యష్. వాళ్ళ దగ్గరున్న డబ్బు మళ్ళీ మనం దక్కించుకుని తీరుతాం. కానీ ఎలా సింధు? నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన డబ్బులో వాళ్ళకి తెలియకుండా జీపీఎస్ ట్రాక్ చేసే ఒక బగ్ని ఆ నోట్ల కట్టల్లో సెట్ చేశాను యష్. రే యష్, నువ్వు సింధు కలిసి పండగ వెలుగులో మన లోగిలంతా నిండిపోయేలా క్రాకర్స్ కాల్చండి. ఇది చలిమంట కాదురా పులి, నేను వెలిగించిన చితిమంట. సింధు స్వాహ, యశ్ స్వాహ, సర్వం స్వాహ. ఈ ఫోటోల్లాగే వాళ్ళ జీవితాలు కూడా తగలబడిపోవాలి. పాపం ఆ యశ్ గాడు